రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో నిర్వహిస్తున్నదని, అధికారులు కూడా బాధ్యతాయుతంగా అర్జీదారుల పూర్తిస్థాయి సంతృప్తే ధ్యేయంగా జవాబుదారీతనంతో పనిచేసి కాకినాడ జిల్లాను ఆదర్శంగా నిలపాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్లోని వివేకానంద హాల్లో జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్, జిల్లా సంయుక్త కలెక్టర్ అపూర్వ భరత్, ట్రైనీ కలెక్టర్ ప్రియా, డిఆర్ఓ డాక్టర్ తిప్పేనాయకులతో పాటు జిల్లా పరిషత్ సీఈఓ లక్ష్మణరావు, డ్వామా పీడి మధుసూదన్, జిల్లా స్వర్ణ గ్రామ వార్డు అధికారి జె వేణుగోపాల్, డీడీఓ పి వాసుదేవరరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు తదితరులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అర్జీల స్వీకరణకు ముందుగా జిల్లా కలెక్టర్ జిల్లాధికారులతో గతంలో పీజీఆర్ఎస్ ద్వారా అందిన అర్జీలకు తీసుకున్న చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను క్షేత్రస్థాయిలో వేగవంతంగా మరియు అత్యంత పారదర్శకంగా పరిష్కరించడానికి వివిధ శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో శాఖ పరిధుల కంటే ప్రజల అవసరాలకే ప్రాధాన్యతనిస్తూ ముఖ్యంగా విద్యాశాఖ, గ్రామ వార్డు సచివాలయాలు, రెవెన్యూ, ఆర్ఎండ్బి మరియు బ్యాంకింగ్ విభాగాలు ఒకరికొకరు సహకరించుకుంటూ ఉమ్మడి చర్యలతో లబ్ధిదారులకు క్షేత్రస్థాయిలోనే పూర్తి ప్రయోజనం చేకూర్చాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సెక్షన్ల పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.